సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని మార్చ్ 18వ తేదీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సింఫోనియా మాట్లాడుతూ వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరగడంతో పలురకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాహం, డిహైడ్రేషన్, వడదెబ్బ వల్ల జీర్ణ సమస్యల వస్తాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ లోపించి అలసటలు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వేసవికాలంలో హైడ్రేటింగ్ ఫుడ్స్ కాకర, దోసకాయ, పుచ్చకాయ, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటివి ప్రతిరోజు తరచుగా తీసుకోవాలి. అదేవిధంగా మనుషులు అవసరమైతేనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టవల్ వంటివి తలకు ధరించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. రోజుకు 3 నుంచి 4 లీటర్ల మంచినీరు త్రాగాలి. హాట్ టైంలో బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదని డాక్టర్ సింఫోనియా తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, వేడి ఎక్కువ ఉంది కాబట్టి అందరూ తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరు నీరు ఎక్కువగా తీసుకోండి. ఎండపూట బయటకు వెళ్ళొద్దు. మంచి గొడుగు తీసుకోండి. బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఏదైనా తల మీద కవర్ చేసుకొని వెళ్ళండి. వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం బెటర్. మన ఫ్రూట్స్, పుచ్చకాయలు లేదా దోసకాయలు అట్లాంటివి జ్యూస్ చేసుకొని ఎక్కువ తీసుకోండి. జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది.